శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. మా గురువుగారు దింటివనం స్కూల్లో చదువుతూ ఉన్నారు. అప్పుడు షేక్స్పియర్ నాటకంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది ఆయనకి. ఆ బొమ్మ అంతా అలాగే పెట్టుకున్నాం. నీ పీఠానికి వస్తావా అని అడిగినారు. వస్తాను, తల్లిదండ్రుల దగ్గర అడిగేసి వస్తానన్నారు. సరే ఆయన వచ్చే లోపల ఆయనకి మరణం అయిపోయింది. ఆయన శిష్యుడు పెట్టాడు, ఆయన చనిపోయినాడు 8 రోజులు. ఆయన పుట్టిన సంవత్సరం జయ సంవత్సరం. అందువల్ల జయేంద్ర సరస్వతి నాకు పేరు పెట్టేసినారు. ఆది శంకరాచార్యులు అందరూ గురుభక్తి చేయాలి అని అన్నారు. గురువు అంటే ఎవరు? ఏ గురువు గారు తనకు ఏమి ప్రతీక్ష కాకుండా జనాని కోసమే పాటుపడ్డారో ఆయనే రావాలి అన్నారు. ఆయన అనేక ఊరికి పోయినంత క్షేత్రాలనంతా చేసినారు. కేదార్ అంతా వెళ్ళారు, బద్రి అంతా వెళ్ళారు. కేదార్ నుంచి కైలాసం వెళ్ళి 5 స్ఫటిక లింగాలు, సౌందర్యలహరి 2 తీసుకుని వచ్చినారు కైలాసం నుంచి. తీసుకుని వచ్చే లోపల యోగలింగాన్ని కేదార్లో పెట్టారు. వరలింగాన్ని చిదంబరంలో పెట్టారు. భోగలింగాన్ని కూడలిలో పెట్టారు. యోగలింగాన్ని తన పూజకి తానే పెట్టుకున్నారు. ఈ ప్రకారంగా 5 లింగాల్ని 5 క్షేత్రంలో తన పూజకి ఒకటి చెప్పేసి పెట్టుకున్నారు. చివరికి తమిళనాడులో పాపనాశం పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన వచ్చినాడు. ఆయన వచ్చేసి అనేక విధమైన ప్రశ్నలు అడుగుతాడు. అన్నిటికీ జవాబు చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఆయనే శిష్యుడిగా తీసుకుని సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి అని పేరు పెట్టేసినారు. సురేశ్వరాచార్యని పై పని ఎంత చూసుకోవడానికి పెట్టేసినారు. కంచిలోనే సమాధి పొంది ఆ పీఠమే కంచికామకోటి పీఠం అని చెప్పుకుని వస్తుంది. ఈనాడు వరకు వచ్చినాం. ఆయన 3 రకాలు గ్రంథాలు రాసినారు. వేదవ్యాసం రాసిన సూత్రానికి భాష్యం రాశారు, గీతా భాష్యం రాశారు, ఉపనిషత్ భాష్యం రాశారు. అందరూ చదువుకోవడానికి కుదరదు కోసం ప్రకటన గ్రంథాలు రాశారు. వివేకచూడామణి, ఉపదేశాస్త్రి ఆమె గ్రంథాలు రాశారు. అది కూడా అందరూ చదువుకోవడానికి కుదరదు తెలుసుకుని వినాయకుడి నుంచి ఆంజనేయ స్వామి వరకు ముదాకరాత్మోదకం ఆరంభం చేస్తూ గీతాఖిల విషయించినంత వరకు ఆంజనేయ స్వామి వరకు స్తోత్రం చేసినారు.
ఇట్లా 3 రకాల గ్రంథాలంతా రాసి చివరికి కంచిలోనే సమాధి పొందారు. ఆయన చెప్పేటప్పుడు గురుభక్తి అవశ్యమైనది అని అన్నారు. ఇక్కడ భక్తి టీవీ ఉన్నది. ఈయనే మెడ్రాస్ నుంచి తిరుచినాపల్లి వరకు పోయేదానికి రాకపోయేదానికి అంతా ఖర్చు అంతా భరించాడు. ఆయన ఆదిశంకరాచార్యులు గురుభక్తి చాలా అవసరము, మేము శంకరా టీవీని ఒకటి జరుపుతున్నాం, తెలుగులోనూ వస్తుంది, అన్ని భాషలో వస్తుంది, అన్నిట్లోనూ వస్తుంది. ఆయన చెప్పేటప్పుడు భక్తి చాలా అవసరము, ఈశ్వర భక్తి చాలా అవసరము కోసమే స్తోత్రాలు రాశారు. వినాయకుడి నుంచి ఆంజనేయ స్వామి వరకు అనేక స్తోత్రాలు రాశారు. ఈ భక్తి ఆవశ్యకము. భక్తిలో వేరే ఏమి రాకూడదు. అట్లాంటి ఒక భక్తి మన మనసుకు కలగాలి. ఆ భక్తితో శుభ్రమైన భక్తి చేసి మన మనస్సు సమాధానం పట్టుకుని చైతన్యంతా పట్టుకుని ఈశ్వర సంబంధంగా భక్తి ఆచరించి మన పని అన్నీ చేయాలి. ఎంతవరకు ఈశ్వర భక్తి మనకు పెరుగుతుందో అంతవరకు మనకు అన్ని విశేషాలు మనకు వచ్చేస్తాయి. ఆ ప్రకారంగా భక్తికి ముఖ్యత్వం ఇవ్వాలి చెప్పబడినది. ఆ భక్తి ఎంతవరకు ఏమాత్రమైంది, ఎంతవరకు చేసేయాలి. భక్తి అంటే మనసు, బుద్ధి, శరీరము అంతా భక్తి విషయంలో కలవాలి, కలుసుకోవాలి. అదే ఈశ్వర భక్తికి అర్థం. వినాయకుడి నుంచి ఆంజనేయ స్వామి వరకు ఎన్ని రకాల భక్తి ఉంటే కూడా జ్ఞానం ద్వారావే మోక్షం అన్నారు. పరమార్థ తత్వజ్ఞానం ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడే మనకు మోక్షం అన్నారు. తిరిగి పుట్టకుండా ఉండేది ఎప్పుడు ఉంటే, ఎప్పుడు మనకు అసాధ్యమైన భక్తి వచ్చేస్తుందో ఆ భక్తి ద్వారా జ్ఞానం వస్తుందో జ్ఞానం ద్వారా మోక్షం ఉన్నారు. అట్లాంటి విశేషాలన్నీ చెప్పించి భక్తిలో ముందర అందరూ వచ్చేయండి అన్నారు. ఈ ప్రకారముగా భక్తికి ముఖ్యత్వం ఇచ్చినారు. మా గురువుగారు 54వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో నాకు సన్యాసం ఇచ్చినారు. అప్పటి నుంచి 100 వయసు వరకు శతమానం భూతి శతాయు పురుష అని అంటున్నాం. 100 వయసు వరకు ఆయన ఉన్నారు. మొదటి వయసులోనే ఆయన వచ్చిన వెంటనే గుర నరసింహ భారతిని శృంగేరి స్వాములారి గురించి చెప్పినారే, ఆ స్వాములారు అక్కడ వచ్చేసినారు. ఇలాంటి తాడంకి ప్రతిష్ఠి అది రాకూడదు కోసం ఈయన వేగంగా వెళ్ళిపోయి అక్కడ నాకే అధికారం ఉన్నది అని చెప్పించి చూపించి అన్నీ చేసినారు. అందువల్ల ఒక ఆఫీసర్ ద్వారా
ఓ తాటంకం గటంకం ఏమేమి కావాలో అంతా వచ్చేసింది. తిరిగి ఆయన 100 వయసు వరకు ఉన్నారు. అందులో 1 సంవత్సరం మొత్తం మామూలు వ్యాధి అంది పండుకున్నారు. ఏం చేసేదానికి కుదరలేదు. అట్లాంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మా గురువు గారు. ఆ గురుభక్తి చాలా అవసరము. అందువల్ల గురుభక్తి మంచిదిగా చేసి భక్తి టీవీలో అదంతా వచ్చేసి అందరూ బాగా ఉండాలి. అందువల్ల గురుభక్తిని ఎక్కువగా చేస్తూ 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 గురుభక్తి ద్వారా భక్తి టీవీలో ప్రచారం కలిగి చాలా మంచి బుద్ధి కలిగి సద్బుద్ధి కలిగి తద్వారా అందరూ క్షేమంగా ఉండాలి, శ్రేయస్సుగా ఉండాలి. అందరూ కూడా శ్రేయస్సుగా ఉండాలి. అట్లాంటి ఒక పరిస్థితి వాతావరణం మనలో మనకు కలిగి మనందరూ సరిగ్గా ఉండి భగవంతుని అనుగ్రహం పొంది గురువు అనుగ్రహం పొంది అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చెప్పేసి ఆశీర్వదిస్తాం. జై జై శంకర హర హర శంకర. స్వామివారు మనకు ఆశీస్సులు అనుగ్రహ భాషణాన్ని అందించారు. వారికి ఒక్కసారి ప్రణామాలు చేసుకుందాం. కాకినాడ శ్రీపీఠం శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారిని మరొకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.